పెట్రోల్ బంక్ అయితే స్టార్ట్ అయినాం. పెట్రోల్ ఉందో లేదో తెలియదు, చూద్దాం కొద్దిసేపు అట్లా. ఇక పాష భయం అంటాడు, ఒకసారి మాటలేదు. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతా. పెట్రోల్ డీజిల్ కోసం పోతున్నాం సార్. చూద్దాం ఎంత దూరం పోవాలో చూడాలి. చూద్దాం ఎంత దూరం పోదాం, మరి ఎంత దూరం పోవాలి, ఎంత గంటలు నుంచోవాలి అనేది కూడా చూసుకోవాలి మనము. తప్పదు కొన్ని పరిస్థితుల్లో. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉంది పరిస్థితి. రాను రాను డీజిల్ కరువు అయిపోతుంది, గ్యాస్ కరువు అయిపోతుంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. రేపొద్దు ఏం కరువు అయిపోద్దాం లైఫ్. ప్రపంచ దేశాలన్నీ మంచిగా పెట్టుకుంటాయి, మన మాత్రం ఇట్లా జరుగుతుంది. ఇక్కడ ఏదో జరిగితే ఇక్కడ అందరూ హైలైట్ అయిపోతారు. ఎందుకంటే ముందు చూపు, ముందు జాగ్రత్త ఎక్కువ కాబట్టి మనకు. అప్పట్లో ఒక పాట ఉండేది, లైఫ్ ఈజ్ షూజ్ ఆటమ్మా, ఆల్ ప్రాబ్లమ్స్ కమ్మమ్మా అన్నట్టు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఇట్లా కూడా ఉంది ఇప్పుడే పరిస్థితి. కొంచెం సినిమారా మార్చి ఇప్పుడు ఇది అన్నట్టు మనం కాసేపట్లో. అలాగే అనాలి, ఎంత దూరం పోవాలి ఏందో. ఒక 300 meters వెళ్ళాలి ఇక్కడ నుంచి. దగ్గర మేము చేరుకోవాల్సిన గమ్యం 300 మీటర్లే, కానీ 3 గంటల సమయం పట్టేలా ఉంది. నుంచి చిన్నగా తాబేలు లాగా పోతున్నాం. ఇంకెంతసేపు పోవాలా ఏందో జీవితం. కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడే మనం స్ట్రాంగ్ గా నిలబడాలి. కేసీఆర్ అన్నా ఏడున్నావు? కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి. కత్తి వాన్ చేతుల బట్టి యుద్ధం నన్ను చేయమని పట్టు, అంతేనా? ఏం చెప్పిందంటే మన ముఖ్యమంత్రి గారిని సిపి సత్యనారాయణ ఏంటంటే పెట్రోల్ అయితే ఉంది, సరిపోను ఉంది, ఎవరు ప్యానిక్ అవ్వద్దు అని చెప్పారన్నారు. సో ఒకేసారి మీద పడడం వల్ల ఏంటంటే ఈ పెట్రోల్ యొక్క యూజ్ అనేది ఏంటంటే చాలా మందికి అవసరం ఉండిపోయి, అంటే ఒకేసారి మీద పడడం వల్ల ఏంటంటే పెట్రోల్ అనేది అయిపోయింది, దాని డిమాండ్ పెరిగిపోయింది, ఆ సప్లై అనేది తక్కువ ఉంది. సో ఇవి రీజన్స్. చూడండి ఒకసారి నేను చూపిస్తాను మీకు లైవ్ లో. చూడండి ఎన్ని వెహికల్ బాటిల్స్ లో కూడా పోస్తున్నారు, చూద్దాం. వాటిలో పోతారా? ఇదేంటంటే పోలీస్ లైన్. ఇక్కడ ఏంటంటే పోలీస్ లైన్ కాబట్టి పోలీసుల దగ్గరుండి మరి ఇట్లా, అంటే మామూలుగా అయితే వేరే పెట్రోల్ పంపులలో ఇలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఏంటంటే ఇది పోలీస్ లైన్ కాబట్టి పోలీసు వాళ్ళ దగ్గర ఉండి ఏంటంటే క్యూ లైన్ లో ఉండి పంపిస్తున్నారు. చూడండి వెహికల్స్ కూడా మంచి క్యూ లో ఉన్నాయి. అంటే ఇట్లా ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఇట్లా డిసిప్లైన్ గా ఉంటే అనేది ఏంటంటే మనకు పరిస్థితిని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఏ బండి చూడండి మొత్తం ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. చూడండి ఈ పక్కనే 2 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, వైట్, దీనికి ఆపోజిట్ రోడ్ సైడ్ స్కూల్ పక్కన ఇంకొకటి ఉంది, భారత్ పెట్రోలియం. ఇంకొకటైతే ఇంకా క్రిటికల్ ఉంది పరిస్థితి. చూడండి సో ఇదండి పరిస్థితి. మోడీ గారు చెప్పినట్టు ఏంటంటే పార్లమెంట్ లో మనం కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాం. సో ఇలాంటి దాన్ని కూడా ఎదుర్కోవాలి, అంటే ఒక పాండమిక్ సిచ్యువేషన్ వస్తుందని వాళ్ళకి హింట్ ఇచ్చారా తెలియదు, లేదంటే మనం దేనైనా తట్టుకుంటామని చెప్పని అట్లా చెప్పారా కూడా తెలియదు, ఏం అర్థం కావట్లేదు. పరిస్థితి అయితే ఏమంతా బాగున్నట్టయితే అనిపిస్తలేదు. ఈ పెట్రోల్ క్రైసిస్ ఒకటి, గ్యాస్ క్రైసిస్ ఒకటి, డీజిల్స్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్ లో ఈ క్యాబ్స్, ఆటో వాళ్ళకి ఏంది కానీ అంటే ట్రాన్స్పోర్టేషన్, ఈ లారీలు కానీ ఇవన్నీ తిరుగుతాయి కదా. సో వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు చేసుకుంటేనే పని, వాళ్ళకు అట్లనే మనీ అనేది జనరేట్ చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా కష్టం అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ టైంలో అంటే ఇప్పుడైతే ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు కదా, ఇదేదో మనకు ఒక 10 years బ్యాక్ ముందే చేసి ఉంటే, ఒక 5 years బ్యాక్ ముందే చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి క్రైసిస్ ఉండేది కాదు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీ కార్లు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఈ బ్యాటరీ ఆటోలు ఉన్న వాళ్ళు కానీ, కార్లు ఉన్న వాళ్ళు కానీ, బైక్స్ ఉన్న వాళ్ళు కానీ, ఎందుకంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. చూడండి పరిస్థితి అయితే ఎంత దారుణంగా అంటే ఎప్పటికీ నేను ఆల్రెడీ మూవ్ అవ్వలేదు. పెట్రోల్ అనేది ఉందా లేదా చూడాలి, అసలు మూవ్ అనేది అయితే అవ్వట్లేదు. మన వెనక కూడా ఇంకా చాలా అంటే చాలా వెహికల్స్
ఇది హైదరాబాద్ యూసఫ్గూడ మెట్రో స్టేషన్ దగ్గర. ఇది నేను లైవ్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఏదైనా అవసరం ఉన్నప్పుడు జనాలు ఒకేసారి మీద పడితే ఏంటంటే అది పాండమిక్ గానే అయిపోతుంది. ఎందుకంటే దానికి వాల్యూ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు చూడండి, మనం రెగ్యులర్ గా కొట్టుకునేది నిన్న ఆఫ్టర్నూన్ వరకు ఎలాంటి పరిస్థితి లేదు. నిన్న ఈవినింగ్ 4:35 నుంచి స్టార్ట్ అయిపోయింది. పెట్రోల్ దొరకదని చెప్పని టీవీలలో సోషల్ మీడియాలలో ఈ రూమర్స్ పెట్టేస్తున్నారా, మరి అది నిజమా న్యూస్ తెలియదు. బట్ ఏంటంటే జనాలు అనేది సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఆర్టీసీ బస్సెస్ చూడండి, మనం సిటీలో కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ తిరుగుతున్నాయి. ఇప్పుడు వాటికి కూడా ఫ్యూయల్ ప్రాబ్లం అనేది ఉండాలి కదా. సో నేను ఒకసారి మీకు లైవ్ చూపిస్తాను. ఇదే పరిస్థితి, ఏం బస్సే వెహికల్స్ ఏమి మూవ్ అవ్వట్లేదు. చూడండి, నో స్టాక్ బోర్డ్ అయితే పెట్టేశారు. కార్స్ ఒక్కొక్కటి బైక్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి. సో చూడండి, ఇప్పుడే వచ్చేసాం మనం పెట్రోల్ బంక్ అయితే. నెక్స్ట్ మన బండి అన్ని ట్యాంకులు చేయించుకుంటారు బండ్లు. అమ్మా, కోవిడ్ తర్వాత మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ చూస్తాం అనుకోలే, బట్ చూస్తున్నాం. సూపర్. ఫైనల్లీ వచ్చేసాం పెట్రోల్ బంక్ దగ్గరికి. సో మనకి ఇప్పుడు కాసేపట్లో పెట్రోల్ కొట్టించుకుంటాను. వచ్చేసాం. ఇది పరిస్థితి. ఊరికే రాలే ఇది. ఎంత క్యూలా ఎంత కష్టపడి వచ్చింది తెలుసా. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. కష్టపడితే గానీ ఈ ప్లేస్ కి రాలేదు మేము. చాలా చెమట వచ్చింది కార్లో. చూడండి, మీరు నమ్ముతున్నాను. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. చెమటది. ఫైనలీ వీఆర్ డన్ ఎవ్రీథింగ్. పెట్రోల్ కొట్టిస్తున్నాం దగ్గరకు వచ్చాం. నేను రాగానే ఇక్కడ నో స్టాక్ బోర్డ్ అయితే పెట్టారు చూడండి. అది పరిస్థితి. ఫైనల్ గా అయితే పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చినాం. సో ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాను నేను. చూడండి, ఇక మన కార్లో కూడా పెట్రోల్ వస్తున్నాం. ఎంత భయ్యా ఫైనల్లీ? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇది పరిస్థితి. లంచ్ అయిందా భయ్యా? లంచ్ కూడా చేయకుండా భయ్య మన కోసం కష్టపడతాడు. ఇది పరిస్థితి. గుర్తించాలా ఇప్పటికైనా మీరు? ఓకే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడ బ్రో? ప్రాపర్ ఎక్కడ? భద్రాచలం, ఖమ్మం. మన వరంగల్. సో మనోడే ఇప్పుడు వీళ్ళ కష్టం గుర్తించాలి. చూడండి, ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఫుల్ క్రౌడ్. పోలీసు వాళ్ళు దగ్గరుండి హెల్ప్ చేస్తున్నారు మంచిగా నీట్గా. సో ఇదండి, డన్.